ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా విధానంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ను పాఠశాల విద్యలో విలీనం చేస్తారన్న వార్తలు, ప్రవేశాలను నిలిపివేస్తారన్న ప్రచారం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే సీఎం స్పష్టమైన ఆదేశాలతో ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు కొనసాగనున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎలాంటి అయోమయం లేకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సమయం చాలా తక్కువ ఉండటం, మరోవైపు ఇంటర్మీడియట్ 11, 12 తరగతులు మార్చే ప్రక్రియలో ప్రక్రియలోనే అనేక సాంకేతిక సమస్యలు ఉండటంతో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సీఎం భావించారు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో ఈ ఏడాది పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించారు. ఇక తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్య వేరు వ్యవస్థగా కొనసాగుతుంది. 10వ తరగతి పూర్తయ్యాక విద్యార్థులు వేర్వేరు జూనియర్ కాలేజీల్లో చేరాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివిన అనేక మంది విద్యార్థులు ఆ తర్వాత ఇంటర్ కాలేజీల్లో చేరడం లేదని, చదువు మధ్యలోనే మానేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణ సౌకర్యాలు లేమి, ప్రైవేటు కాలేజీల ఖర్చుల కారణంగా డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరుగుతోందని కమిషన్ అభిప్రాయపడింది. ఇక ఈ సమస్యకు పరిష్కారం ఇంటర్మీడియట్ ను రద్దు చేసి సిబిఎస్ఈ తరహాలో 11వ, 12వ తరగతుల విధానాన్ని అమలు చేయాలని సూచించింది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు ఇప్పటికే ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయని, దాంతో విద్యార్థుల చదువులో నిరంతరత ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఇక ఈ నేపథ్యంలో గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో చర్చిస్తూ ఇంటర్మీడియట్ ను స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అయితే ఇటీవల రోజుల్లో అడ్మిషన్లను నిలిపివేస్తున్నట్లు వచ్చిన సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో సీఎం వెంటనే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విలీనానికి సంబంధించిన అన్ని అంశాలను సవివరంగా చర్చించారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థ మార్పులో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, సిలబస్ మార్పులు, టీచర్ల నియామకాలు, మౌలిక వసతులు, పాఠశాలల సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు అందించారు. ఇంటర్మీడియట్ విలీనానికి సంబంధించిన అన్ని అంశాలను సవివరంగా చర్చించారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థ మార్పులో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, సిలబస్ మార్పులు, టీచర్ల నియామకాలు, మౌలిక వసతులు, పాఠశాలల సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు అందించారు. చర్చల అనంతరం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హడావుడిగా నిర్ణయం తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించింది. అందుకే ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది. ముందుగా అన్ని వర్గాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యా నిపుణులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించాలని సూచించారు. అలాగే తెలంగాణ విద్యా విధానంపై ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా పూర్తి స్థాయి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక ఆ నివేదిక ఆధారంగా తర్వాత శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రులకు మాత్రం ఇది భారీ ఊరటగా మారింది. ఎందుకంటే అడ్మిషన్లు ఆగిపోతాయేమో, కొత్త విధానం అమల్లోకి వస్తుందేమో అన్న సందేహాలు తొలగిపోయాయి. ఇక ఈ ఏడాది పాత విధానంలోనే ఇంటర్మీడియట్ అడ్మిషన్లు కొనసాగనున్నాయి. విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా తమ అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు భవిష్యత్తులో తెలంగాణ విద్యా వ్యవస్థలో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా మొదలైంది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.